ఈ నెల 12వ తేదీ శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, పెదిరెడ్ల శ్రీనివాస్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం కోసం గడిచిన నెల రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పురజనులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో వాకచేర్ల కృష్ణ, దూర్వాసుల సత్యనారాయణ మూర్తిలతో కలిసి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ క్రతువు విశేషాలు వివరించారు. ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని అందరి శ్రేయస్సు కోసం భారీ ఎత్తున లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం తలపెట్టినట్లు చెప్పారు. బుధవారం ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి గుడ్లగూబ వాహనంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువస్తామని, ఇందులో గోదావరి జలాలను బిందెలతో తీసుకొని 1008 మంది సువాసినులు పాల్గొంటారని ఆయన తెలిపారు. సువాసినుల చేతుల మీదుగానే సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హవనం, కుబేర హవనం, సుదర్శన హవనం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం ఉంటాయని వివరించారు. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ముగిశాక మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన మంచి లక్ష్మీ యోగం సిద్ధిస్తుందన్నారు. శ్రీ రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం, ఈ కార్యక్రమం చేయడం అనే దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి రీత్యా అనేక రీత్యా వ్యవసాయాలకు కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అనేక సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యొక్క ఉంటాయనే కార్యక్రమంలో అందరికీ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది చేయడం వల్ల దీనికి ఎంతో కొంత పరిష్కారం జరుగుతుంది, మనం చెయ్యాలి అని. పూర్వకాలం కూడా ఇలాగ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు యజ్ఞాలు యాగాలు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ గురువు గారు చెప్పబట్టి ఈ కార్యక్రమం తలపెట్టారు. అదే మేమందరం దగ్గరికి, మా అందరి దగ్గరికి వచ్చిన అది తప్పకుండా చేద్దాం, అందరికీ ఉపయోగపడేది, ఒక ఇంట్లో వ్యక్తికో వ్యవస్థకో కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే పనిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, చాలా భారీ ఖర్చు, ఇది మామూలుగా ఏదో కొద్ది కార్యక్రమం చేసేది కాదు, చాలా పెద్ద కార్యక్రమం. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య నాడు ఆనం కళా కేంద్రంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర లక్ష్మీ కుబేర సుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది భారీ ఎత్తున కార్యక్రమం, భక్తుల సహకారంతో చేస్తున్నాం. దీని గురించి మేము ఒక నెలలు బట్టి చాలా భారీ ఎత్తున చేయాలని అందరం అనుకొని నిర్విజయం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క సహకారం తీసుకొని చక్కటి కార్యక్రమం చేసాం. దీంట్లో 1000 మంది ముత్తైదువులకి చీరలు, 1000 మంది ముత్తైదువులకి బిడ్డలు కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి భోజనాలు, పలహారాలన్నీ మేమే ఇస్తున్నాం. 1000 మంది ముత్తైదువులని ముందు ఆనం కళా కేంద్రం ప్రాంగణం నుంచి పుష్కర్ ఘాట్లకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము ఇచ్చిన బిందులో నీళ్ళు తీసుకొని ఆ ఘటాలు నెత్తిమీ పెట్టుకొని ఊరేగింపుగా పుష్కర్ ఘాట్ నుంచి శివుడి భూమి దగ్గర నుంచి అలాగా మన దేవి చౌక్ మీదుగా మళ్ళీ మన ఆనం కళా కేంద్రంకి వచ్చి, ఆనం కళా కేంద్రంలో అమ్మవారి విగ్రహం అమావాస్య రోజున, అంటే ఇది ఆషాఢ మాసం అవ్వడం, దీన్ని గుప్త మాసము, శుచి మాసము అని కూడా పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఈ మాసములో అమ్మవారి ఆరాధన చేస్తే, ఎందుకంటే మీరు చూడవచ్చు, గ్రామదేవత మహోత్సవం అవ్వచ్చు, అమ్మవారి ఆరాధన అవ్వచ్చు, శాకాంబరి ఉత్సవములు అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆషాఢ మాసం అంత శక్తివంతమైన మాసం. అందుకోసం ఈ మాసంలోనే అమావాస్య రోజున ఈ అమ్మవారికి చేయాలి కాబట్టి అమావాస్య రోజునే ఈ అమ్మవారికి రుద్రేకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకము. రుద్రేకాదశిని అంటే ఈశ్వరారాధనలోనే మహాన్యాసంలో చెప్పబడుతూ ఉన్నది. జపహోమార్చనాభిషేక విధివ్యాఖ్యాస్యామ అంటుంది వేదం. అంటే జపము, హోమము, అర్చన, అభిషేకము జరిగే ఏకైక క్రతువే రుద్రేకాదశిని. ఈ రుద్రేకాదశిని కార్యక్రమం దేనికోసం అంటే ప్రాయశ్చిత్త ప్రక్రియ. అంటే మనిషికి సర్వ పాపములు తొలగజేసేది, సర్వ ప్రాయశ్చిత్తములు కలగజేసేది, అలాగే సమస్త శ్రేయస్సుని, సుఖాన్ని ప్రసాదించేది ఈ రుద్రేకాదశిని. 1008 మంది మహిళలకు సంబంధించి చీరలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మహిళలకి లలిత పారాయణం చేసే ఎవరైతే స్త్రీలు ఉన్నారో
అలాగే దైవభక్తి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని ఏరియాల్లో సంబంధించినటువంటి అందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. అదే రోజు మార్నింగ్ ఉదయం ఎవరైతే 1005 మంది వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళకి 2000 మందికి ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సంబంధించి కూడా మన ఏవి రమణ గారి ఆధ్వర్యంలో సుమారు 5 రకాల ప్రసాదాలు కూడా మన కమిటీ తరఫున ఏర్పాటు చేస్తాం. అలాగే వచ్చిన భక్తులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆనకాల కేంద్రం దగ్గర నుంచి బిందులు వాళ్ళకి ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గోదావరి వెళ్తారు. గోదావరిలో కూడా సుమారు 20-30 మంది జెంట్స్ వాటర్ అందజేస్తారు. అంతా కలిపి ఒక 3 లైన్స్ కింద మహిళలందరూ కూడా బయలుదేరి ఊరేగింపుగా శివుడు కోటమ్మ దగ్గర శివుడు విగ్రహం, అక్కడ నుంచి లక్ష్మీవరపేటలో ఉన్నటువంటి కందకొండ